ఒకరు ఫైర్ బ్రాండ్, మరొకరు గ్లామర్ క్వీన్. ఇద్దరు పొలిటీషియన్లే, కీ రోల్ ప్లే చేసిన వారే. అందులో ఒకరి పేరు తరచుగా వివాదాల్లో వినిపిస్తూనే ఉన్నా మరొకరు మాత్రం ఫైర్ బ్రాండ్ గానే పరిచయం. కానీ ఇప్పుడు వారి గురించి మరిన్ని కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇందుకీ ఎవరా పొలిటీషియన్స్, ఏ రాష్ట్రానికి చెందిన వారు, బయటపడుతున్న వివాదాలేంటి? హసన్ అలీ గుర్రాల వ్యాపారి. ఈ దేశం డబ్బు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినవాడు. మాఫియా డాన్, బ్లాక్ మనీ కింగ్ అని చెప్పుకునే హసన్ అలీని దేశ విదేశాల పోలీసులే నిన్న మొన్నటిదాకా కనిపెట్టలేకపోయారు. అలాంటి అలీకి దేశంలోనే బడా బడా రాజకీయ నేతలతో సంబంధాలుండడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ మన ఫైర్ బ్రాండ్ లేడీ పొలిటీషియన్ కి, గ్లామర్ క్వీన్ ఎంపీకి హసన్ అలీతో సంబంధం ఉందని తెలుస్తోంది. హసన్ అలీతో హోటల్లో కనిపించేంత సాన్నిహిత్యం, డైమండ్స్ గిఫ్ట్ తీసుకునేంత ఫ్రెండ్షిప్ ఉందట. ఇంతకీ ఏంటా లింకు? ఎవరా తెలుగు మహిళా రాజకీయవేత్తలు? జయప్రద. ఈ పేరు ఈ మధ్య రకరకాలుగా వార్తల్లో వినబడుతోంది. నిన్నగాక మొన్న అమర్ సింగ్ టేపులు సృష్టించిన కలకలం ఇంకా చల్లారనే లేదు. దీని మీద ఇంకా ఆమె వివరణ కూడా రాలేదు. ఒకప్పుడు రాష్ట్రంలో టీడీపీ నేతగా ఉన్న జయప్రద కట్ చేస్తే ఎక్కడో యూపీలో అమర్ సింగ్ కు సన్నిహితురాలుగా ప్రత్యక్షమవడమే ఒక వింత. ఆ సాన్నిహిత్యం ఆమెను ఊరికాని ఊరిలో 2 సార్లు ఎంపీని చేస్తే ఇప్పుడు ఆమె పరిచయాలు ఇంకా విస్తృతంగా ఉన్నాయేమో అనిపించే ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా హసన్ అలీ కేసులో 2 లేడీ పొలిటీషియన్లున్నట్లు ఈడీ విచారణలో తేలింది. హసన్ అలీతో పాటు సన్నిహితుడైన తపూరియాను ఈడీ ఈ మధ్య ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీడియో కెమెరా ముందు జరిగిన ఈ విచారణలో తపూరియా చాలా దిగ్భ్రాంతి చెందే విషయాలు చెప్పాడు. అందులో ప్రధానమైనవి హసన్ అలీకి మన రాష్ట్రంలోని పొలిటీషియన్లకు ఉన్న లింకులు. ఇంతకీ ఎవరా 2 నేతలు? కేంద్ర మంత్రులు కూడా ఉన్నారా? సినిమా పొలిటీషియన్స్ కథలున్నాయా? తపూరియా ఏం చెప్పాడు? సుప్రీంకోర్టు దగ్గర ఎలాంటి సాక్ష్యాలున్నాయి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమంటోంది? తపూరియా చెప్పిన విషయాలకొస్తే ప్రధానంగా 2 మహిళా నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మహిళా పేర్లను తపూరియా విచారణలో చెప్పాడో లేదో కానీ వారి గురించి అతనిచ్చిన వివరణ మాత్రం రాష్ట్రంలో 2 మహిళా నేతలకు సరిగ్గా సరిపోతోంది. అందులో ఒకరు గ్లామర్ క్వీన్ జయప్రద. 1994-95 మధ్యకాలంలో రాష్ట్రంలో చక్రం తిప్పి తరువాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిన నేతలకు అలీకి సంబంధాలున్నాయని తపూరియా చెప్పాడు. దాన్ని బట్టి చూస్తుంటే 1994-95 మధ్యకాలంలో రాష్ట్రంలో చక్రం తిప్పి ఆ తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్లింది జయప్రదే. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి 2 సార్లు ఎంపీ అయ్యారు. చివరకు అదే పార్టీలో అవమానకర రీతిలో బయటకొచ్చేయడం వేరే విషయం. ఇక అసలు సంగతి ఏంటంటే జయప్రద, అలీ ఓ హోటల్లో కలిసుండగా చూశానని తపూరియా ఈడీ విచారణలో చెప్పాడు. అదే విషయం రికార్డ్ చేసి సుప్రీంకోర్టుకు సమర్పించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక మరో మహిళా నేత ఎవరు? ఆమెకు అలీకి లింక్ ఏంటి? పరిచయం ఎలా అయ్యింది? డైమండ్స్ కూడా ఇవ్వాలనుకున్నంత ఫ్రెండ్షిప్పా? ఇక రెండో మహిళా నేత విషయానికొస్తే ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి. ఇప్పటి వరకు చాలా వివాదాల్లో జయప్రద పేరు వినిపించినా రేణుకా చౌదరి పేరు వినిపించడం మాత్రం ఇదే మొదటిసారి. ఈడీ విచారణలో తపూరియా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ కేంద్ర మంత్రికి అలీకి సంబంధం ఉందని చెప్పాడు. అందుకు తగ్గ బలమైన ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ ఆధారాలు రేణుకా చౌదరికి సరిగ్గా సరిపోతున్నాయి. 1984లో జరిగిన సిక్కుల ఊచకొత్తతో సంబంధం ఉన్న ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ఆమెను అలీకి పరిచయం చేశాట. అలీ దృష్టిలో రేణుకా చౌదరి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఓసారి డైమండ్స్ కూడా గిఫ్ట్ గా ఇవ్వాలని భావించాట. ఇవన్నీ చెప్పింది తపూరియానే. ఆ వీడియో వివరాలన్నీ ఇప్పుడు సుప్రీంకోర్టు వద్ద ఉన్నాయి. వీళ్ళిద్దరే కాదు, ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ తో సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న కొందరు ఢిల్లీ పెద్దల పేర్లు కూడా తపూరియా ఈడీ విచారణలో వెల్లడించాడని తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఎన్ని ఆరోపణలొచ్చినా
జయప్రద ఎప్పుడూ స్పందించలేదు. ఇక రేణుకా చౌదరి విషయానికొస్తే ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే ఫస్ట్ టైం. అలాంటి వీరిద్దరూ ఇప్పుడేం చేస్తారు? ఇంత తీవ్రమైన ఆరోపణలొచ్చే నేపథ్యంలో వారిపై సంబంధిత పార్టీలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? అసలు తపూరియా విచారణలో వెల్లడించిన విషయాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఇవన్నీ ఇప్పుడు తేలాల్సిన సంగతులు.